వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నా. ఈ రోజు అయితే మీకు బార్లీ కాసే విధానం చూపిస్తానండి, 2 రకాలుగానే. ఎందుకంటే ఈ ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ ఎండలకి మనం తొందరగా బాడీ కూల్ అవ్వాలన్నా, నీరసం తగ్గాలన్నా మనకి బార్లీ ఎలా కాసుకోవాలో, మనకి ఎలాగా అయితే తొందరగా కూల్ అవుతుందో మీకు చూపిస్తాను. చూడండి, కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను. చూడండి, ఇదిగోండి బార్లీ. మనకి బార్లీ పౌడర్ ఉన్నా పర్లేదు, బార్లీ పౌడర్ కాకపోతే నేనైతే గింజలే తీసుకున్నాను. గింజలని ఇదిగో నానబెట్టుకున్నాను. నేను ఇందాకైతే 1 గంట అయింది నానబెట్టి. దీన్ని మనం మిక్సీ ఆడుకుని చక్కగా పేస్ట్లా చేసుకుందాము. అలాగే దీనికి మనం కాసుకున్నాక తర్వాత మనం ఏమేమి కలుపుకుంటే బాగుంటుందో మీకు ఇదిగో పెరుగు, అలాగే సబ్జా గింజలు, అలాగే నిమ్మకాయ పేడు, మనకి తగినంత సాల్ట్. ఇవి అయితే మామూలు గింజలు అనమాట. ఎందుకంటే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది నాని వాటికి వీటికి ఎలాగ ఉన్నదో తేడా తెలుస్తుంది కదా అని చూపించాను అనమాట. ఈసారి మనం తయారు చేసుకునే విధానం చూపిస్తాను, చూడండి. దీంతో 2 గ్లాసులు నీళ్ళు పోసుకుని పెట్టుకుందాం గ్యాస్ మీద. గ్యాస్ వెలిగించేసి పెట్టేసుకున్నాం కదా, నీళ్లు మరుగుతూ ఉంటాయి. మనం దీన్ని కూడా గట్టిగా మనం పేస్ట్ చేసుకోవచ్చు. సబ్జా గింజలు నానబెట్టుకున్నాం కదా, ఇవి కూడా సబ్జా గింజలు ఉన్నాయి కదా, ఈ వాటర్ తోటే ఇవి పోసేసుకుందాం. ఎందుకంటే మనకి గ్యాస్ కలిసి వస్తుంది, తొందరగా కూడా ఉడుకుతుంది అనమాట. లేదంటే మనకి ఈ గింజల పళ్ళంగానే మనం ఉడకబెట్టుకుంటే టైం ఎక్కువ పట్టేస్తుంది అనమాట. లేదా మనకు కొట్టుగాడు పౌడర్ కూడా దొరికిద్ది, మీకు పౌడర్ తెచ్చుకున్నా పర్లేదు. లేదంటే మనం బియ్యైనా సరే మిక్సీ ఆడుకోవచ్చు. కానీ గట్టిగా ఉంటే బ్లేడ్లు అవి పాడైపోతాయని భయపడతాయి మట్టుకి. అంటే తక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు మనం ఇలా చేసేసుకుంటాం సులువుగా. గ్యాస్ కలిసి వస్తుంది మనకి, మిక్సీలోని ఆడుకుంటే సులువుగా అయిపోద్ది అనమాట. లేదంటే మీరు ఎక్కువ తెచ్చుకొని పిండి ఆడించుకోవచ్చు మిల్లు దగ్గర. లేదంటే పౌడర్ అన్నా దొరికితే పౌడర్ తెచ్చుకోవచ్చు. నేనైతే గింజలు అయితే మనకి బాగుంటుంది ఎలాగనేసి నేను గింజలు తెప్పించుకుంటాను. నేను బార్లీ గింజలు దాని మీద పౌడర్ ఆడుకుని ఇలా నానబెట్టేసుకుని మిక్సీ ఆడేసుకుని వేసేసుకుంటాను అనమాట. బాగుంటుంది ఇలాగా. ఈసారి మనం నీళ్ళు కాగుతూ ఉంటే ఈ లోపల మనం ఈ గింజల్లో ఇవి శుభ్రంగా పేస్ట్ లాగా చేసేసుకున్నాం, తెచ్చుకున్నాం. ఇది పేస్ట్ చేసి తెచ్చేసుకున్నాం కదా. నీళ్ళైతే మరిగిపోతున్నాయి మనకి. దగ్గర పెట్టి చూపిస్తాం. నీళ్ళు మరుగుతున్నాయి కదా, మనం ఈ పేస్ట్ని ఇందులో పోసేసుకుందాం. కొద్దిగా మనం ఇలా తిప్పుకుంటే మనకి చక్కగా ఉండగట్టకుండా ఉడుకుతుంది అనమాట. మనకి ఇలా తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఉండగట్టేస్తుంది అనమాట. కొద్దిసేపు మనకి ఉడకనిస్తే బాగుంటుంది. మనం బాగా పలసగా కావాలనుకుంటే కొంచెం ఇంకా వాటర్ ఎక్కువ పడుతుంది. లేదు ఓ మాదిరిగా తాగాలనుకున్నప్పుడు మనకి ఇలా ఉంటే బాగుంటుంది అనమాట. ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే మనకి సరిపోద్ది. అదే మనం గింజల పళ్ళంగా అయితే మనకి ఒక పావు గంట అరగంట టైము తినేస్తుంది అనమాట. మనకి ఇలాగైతే చక్కగా ఉడిపోద్దు. ఒక 5 నిమిషాలు ఇలా వదిలేద్దాం, ఉడికిపోద్దు. మూత పెట్టకూడదు, పొంగిపోద్దండి. మనం స్లోగా పెట్టుకుని ఉడకనివ్వాలి. మనకి ఉడికిపోయింది. ఈసారి కట్టేద్దాం. మనం దీంట్లోనే ఉప్పు వేసేసుకుంటున్నాం. ఇది కొంతమందికి మజ్జిగ కోసుకుని తాగుతూ ఇష్టం, కొంతమందికి మజ్జిగ కోసుకోరండి. మజ్జిగ కోసుకునే వాళ్ళకి ఇంకో వేరేగా మనం కలుపుతాం. ఇప్పుడు మీకు 2 రకాలుగా చూపిస్తాను. మీకు అందులో ఏది ఇష్టమైతే అది తాగొచ్చు.
ఇదైతే నేను పెరుగు పోస్తున్నాను ఇందులోని. ఇందులో అయితే మనం తొందరగా కూల్ అవుతుంది అనమాట సబ్జా గింజలు. ఇందులో ఒక 2 స్పూన్లు సబ్జా గింజలు, అలాగే ఒక నిమ్మ చెక్క. ఇది బాగా నీరసంగా ఉన్న వాళ్ళకి తొందరగా మనకి బార్లీ అనేసరికి నీరసం తగ్గుతుంది అనమాట. చక్కగా చాలా బాగుంటుంది అన్నమాట. మజ్జిగ వేసుకుని కొంతమంది ఇష్టపడరండి, కొంతమంది ఉత్తినే అలాగా తాగుతానంటారు. అలాగా మనం ఇప్పుడు మజ్జిగ వేసుకుని తాగితే ఇంకా బేగా కూల్ అవుతుంది కదా. దీని మజ్జిగ బదులు మనం సబ్జా గింజలు నిమ్మరసం అందులో పిండుకున్నాం అన్నమాట. వేసవకాలం మనకి జ్యూస్ అన్నమాట. ఇది లిక్విడ్ చాలా మంచిదండి. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. అలాగే జ్వరం వచ్చినప్పుడు లేదంటే ఇలా వేసవకాలం టైంలో మనం ఇలాగా బార్లీ కాసుకుని తాగితే చాలా మంచిది. కొడుకు నొప్పి రసనాలు కొట్టుకున్నప్పుడు అలాంటప్పుడు నీరస పడిపోతుంటారు, సిలిండర్ బాటిల్ అవి ఎక్కించాలని అన్న టైప్లో ఉంటారు. అలాంటప్పుడు కూడా నీరసానికి తొందరగా తగ్గుతుంది. వేడి చేసిన మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఒక బాటిల్ కలిపేసుకుని పెట్టుకెళ్ళిపోవచ్చు అనమాట. మనం మజ్జిగ వేసుకుని పెట్టుకెళ్తే బయటకు పెట్టుకెళ్ళినప్పుడు పులుస్తుందండి, ఎందుకంటే మూతేసి ఉంచుతాం కదా. మజ్జిగ వేసుకుని పెట్టుకెళ్ళకుండా ఇలాగా నిమ్మరసం పిండేసుకుని సబ్జా గింజలు కలిపేసుకుని ఓ బాటిల్లో సలార్ పెట్టేసి పోసేసుకుని పెట్టుకుని వెళ్తే మనకి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. మనం కొనుక్కుని తిని అన్నీ కూడా పనిచేయండి. ఇలాంటప్పుడు నీరసంగా కళ్ళు తిరుగుతుంది, నీరసపడతాం, చెమటలు పెట్టేసి వచ్చేస్తుంటాం. మనకు కూడా ఉన్నది ఎలాంటిదైనా సరే మంచి నీళ్ళైనా సరే మనకి ప్రాణాలు కాపాడుతుంది అనమాట. ఓకే అండి, ఇలాగైతే మనకి ఆరోగ్యంగా బాగుంటుంది. మనకి న్యాచురల్గా మన ఇంట్లో తయారు చేసుకున్నాయి కాబట్టి ఆరోగ్యానికి ఆరోగ్యం, మనకి బలానికి బలం, నీరసం లేకుండా ఉంటుంది. ఓకేనండి, నేనైతే ఇలా తయారు చేస్తాను. మీరు కూడా ఇలా తయారు చేసుకుని తాగండి. తెలిసిన అయితే ఓకే, తెలియకపోతే ఇలా కూడా తయారు చేసుకుని తాగండి. ఓకే అండి, మళ్ళీ ఇంకొక ఐటమ్తో మీ ఎదురుకు వస్తా. బాయ్ అండి. నాకైతే మజ్జిగ ఇది కూడా చాలా ఇష్టం. బిడ్డ కమ్మగా బాగుంది. మన ఇష్టం, పలసగా తాగినా పర్లేదు, ఓ మాదిరిగా ఇలాగైనా పర్వాలేదు. కాకపోతే మరి బాగా పలసగా తాగితే నీరుడికని పోద్ది. మరి నీరసంగా అన్నట్టు కొంచెం మాదిరి చిక్కగా ఉన్నట్టు తాగితేనే ఇంకా బాగుంటుంది అనమాట. కొంచెం బలంగా ఆగగలుగుతుంది అనమాట. ఓకేనండి, బాయ్ అండి. మళ్ళీ ఇంకో ఐటమ్తో మీ ఎదురుకు వస్తాయి. ఎందుకంటే ఎండలు చాలా దారుణంగా ఉన్నాయండి. కంపల్సరీగా సగ్గు బియ్యం, బార్లీ, మనం లిక్విడ్లు ఎక్కువ తాగుతూ ఉండాలి. జ్యూసులు, కొబ్బరి బండాలు అలా తాగుతూ ఉంటే మంచిది అనమాట. నేనైతే రోజుకో రకం ఇలా తయారు చేస్తుంటాను. బార్లీ, సగ్గు బియ్యం అని, ఇలా జ్యూసులు అని, ఇలాంటివి ఒకటి. మీరు కూడా ఇలా కాసుకుని తాగుతారు కదా అని చూపిస్తాను అనమాట. తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, తెలుసుకుంటా కాసుకుంటారులే. ఓకే అండి, బాయ్ అండి.